చుట్టాలో, శత్రువులు దూరంగా ఉండరు మనకు కొన్నిసార్లు, శత్రువులు ఇంట్లోనే ఉంటారు కొన్నిసార్లు, ఇంటి పక్కనే ఉంటారు చాలాసార్లు, రక్త సంబంధికుల్లోనే తయారైపోతారు ఇంకొన్నిసార్లు. సో అలాంటి శత్రువుల్ని శత్రుత్వం అనుకుని పెంచుకోకండి, నవ్వి వదిలేసి ఊరుకొని వెళ్ళిపోండి అంతే. మౌనం చాలాసార్లు గొప్ప ఆయుధం అండి. మౌనంగా తలదించి వెళ్ళిపోవడం అద్భుతమైన ఆయుధం అండి. మౌనంగా దేవుడు మన ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పిస్తాడు మౌనంగా ఉన్నామంటే. ఎస్, మన రక్షకుడైన మన ఎవరినైతే చూస్తూ ముందుకెళ్ళిపోవాలి ఆయన కూడా మౌనంగానే ఉన్నాడు. సో ఈరోజు మనకి పేతురు పత్రిక నేర్పిస్తుంది సంఘము, సహవాసము, కుటుంబము, వీటిలోనూ ప్రేమ ఎలా కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడానికి అవతలోళ్ళు నీకు అన్నిసార్లు నచ్చరు. మనకి యూజువల్గా ఎవరి మీద ప్రేమ వస్తుంది? ఇది పాయింట్, కరెక్ట్ పాయింట్. ఎవరి మీద ప్రేమ వస్తుందంట? అనుకూలంగా ఉన్న వాళ్ళ మీదే ప్రేమ వస్తుంది. అనుకూలంగా లేకపోతే ప్రేమ పుట్టదండి. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, అది నిజమే. భర్త చాలాసార్లు అహంకారాన్ని చూపిస్తాడు, పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. నువ్వు చెప్పినా విండు, నీ ఆర్థిక పరమైన సలహాలు కూడా తీసుకోడు, ఎందుకంటే నిన్ను పోపుల డబ్బాకి పరిమితం చేస్తాడు నీ భర్త. నీకున్న అకౌంట్స్ అన్ని కూడా పోపుల డబ్బా అకౌంట్స్, నువ్వు నా వ్యాపారానికి అట్లా తీసుకురాకు అంటాడు. ఎస్, మన మాటలు ఆఫ్టర్ ఆల్. కానీ చివరికి ఏమవుతుందండి? మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆ పోపుల డబ్బాలో తీసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సహాయాలు పొందిన వాళ్ళు భర్తలు చాలా మంది ఉన్నారు. ఈ మాటలు వినేవాళ్ళు కూడా ఉండుండొచ్చు. అది చేసిన భార్యలకి తెలుసు, తీసుకున్న భర్తలకి తెలుసు, అది ఇంక వ్యక్తిగతం. బట్ ఇక్కడ ఓవరాల్ గా తేలింది ఏంటంటే ఎవరి అభిప్రాయాన్ని మనం కింద పెట్టొద్దు. అప్పుడు ప్రేమ నిలబడిద్దట. ప్రేమ నిలబడడానికి కృతజ్ఞత చాలా అవసరం. ప్రేమ నిలబడడానికి పరస్పర గౌరవం చాలా అవసరం. రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఒకరి పట్ల ఒకరు. ప్రేమ నిలబడడానికి విశ్వాసం అత్యంత అవసరం. అది లేకపోతే అసలు ప్రేమ నిలబడడం అనేది జరగదు. ఇక్కడ